హుద్హుద్ తుపాను అనంతపురం కరువు సమయాల్లో స్పందించినట్లే గుంటూరు జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు శ్రమించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలో వరద నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై గుంటూరు కలెక్టరేట్లో అర్ధరాత్రి వరకు సమీక్షించారు. పునరుద్ధరణ పనులకు శాఖల వారీగా నిర్దిష్ట గడువు విధించారు. సోమవారం సాయంత్రంలోగా బాధితులకు పరిహారం అందించాలని ఆదేశించారు. 36,497 హెక్టార్లలో పంట నష్టం వచ్చింది. ఇందులో ప్యాడీ 8,714 హెక్టార్లు, పత్తి 22,788 హెక్టార్లు. ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇచ్చేది ఈ రెంటికి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున, హెక్టార్కు 15,000 రూపాయలు ఇస్తాం. అది కూడా ఎన్యూమరేట్ చేసి పూర్తి చేస్తాం. అగ్రికల్చర్లో విత్తనాలు కావాలన్నారు. ఏవైతే పప్పు ధాన్యాలు వేసుకోవడానికి, దీనికైతే 80% విత్తనాలు సబ్సిడీ ఇస్తున్నాం. అది మినుమ కావచ్చు, శనగలు కావచ్చు, పెసలు కావచ్చు, వీటికన్నిటికీ 80% సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిరప వేసుకోవడానికి నేను చెప్పిన ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా 50% మిరప నారుకి సబ్సిడీ ఇస్తున్నాం. ఈ యొక్క ఆల్ ఆఫ్ ఫిషర్ని వచ్చిన ఫ్లడ్స్తో 7 మంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈ 7 మంది ఎవరైతే చనిపోయారో ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. ఎవరైతే ఇండ్లలో నీళ్లు వచ్చాయో, గ్రామంలో నీళ్లు వచ్చాయో వాళ్ళందరికీ 20 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1,800 రూపాయలు బట్టల కోసం. ఇంకొక పక్కన వస్తు సామగ్రి, ఇంట్లో వస్తువుల కోసం 2,000, మొత్తం కలిసి 3,800 వాళ్ళకి ఇస్తున్నాం. R&Bలో ఆల్ బ్రీచెస్ని 3 రోజుల్లో కంప్లీట్ చేయమన్నాను. షార్ట్ టర్మ్ టెండర్స్ పిలిచి 30 రోజుల్లో మొత్తం రెస్టరేషన్ కంప్లీట్ చేయాలి. 30 రోజుల్లో ఆల్ R&B రోడ్స్ 1 మంత్ లోపల పూర్తి చేయాలి. పంచాయత్ రాజ్ 2 to 3 డేస్లో మొత్తం బ్రీచెస్ అన్ని క్లోజ్ చేస్తారు. టెంపరీ వర్క్స్ అన్ని క్లోజ్ చేస్తారు. CD అదే మరిగా సర్ఫేస్ వర్క్స్ కానీ, పర్మనెంట్ రెస్టరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మ్యాక్సిమం 20 రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేయాలి. 20 డేస్లో వాళ్ళు అవన్నీ వర్క్లు కంప్లీట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ 2 రోజుల్లో ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ టెంపరీగా చేసేటన్ని RWS అన్ని కంప్లీట్ చేస్తారు.